కోస్తా తీర ప్రాంతంలోని తేలిక నేలల్లో సాగు చేయబడుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే తోట పంట జీడి మామిడి. ప్రస్తుతం ఈ తోటలన్నీ పూత పిందె దశలో ఉన్నాయి. ఇప్పుడు తోటల్లో మనం చేపట్టే కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలపైనే గింజ దిగుబడి నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఈ దశలో పలు రకాల చీడపీడలు ఆశించి దిగుబడులను హరించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టీదోమ, తామర పురుగులు, పిండి నల్లి బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీడి తోటల్లో రైతులు సమయానుకూలంగా సరైన సస్యరక్షణ పద్ధతులను తప్పక పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లి ఉద్యానవనాధికారి సిహెచ్ చంద్రశేఖరరావు. కోస్తా తీర ఆంధ్రప్రదేశ్లో జీడి మామిడి పంట విస్తారంగా పండుతుంది. ప్రస్తుతం జీడి మామిడి పూతకు వచ్చే దశ మరియు కొన్ని తోటల్లో పూత కూడా మొదలైన పరిస్థితి ఉంది. టీదోమ జీడిలో చాలా ఆర్థికంగా నష్టాన్ని కలుగజేస్తుంది. టీదోమ యొక్క పిల్ల పురుగులు, తల్లి పురుగులు జీడి మామిడి యొక్క లేత కొమ్మల్ని, పూత రెమ్మల్ని కూడా ఆశించి రసాన్ని పీల్చడం వల్ల ఎర్రటి జిగురు బిందువులు పూత రెమ్మలపైన ఏర్పడి నల్లటి పొడవైన కండి ఆకారపు మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. పూత పిందెలు మాడిపోయి రాలిపోవడం వల్ల దిగుబడి తగ్గి విపరీతమైన పరిస్థితుల్లో చెట్టంతా మాడిపోయినట్లు తయారవుతుంది. దీని నివారణ అనేది ఒక 3 దఫాలుగా పిచికారీలు చేసుకోవడం అనేది అవసరం. అది మొదటి దఫా ఈపాటికే కొత్త చిగురు వచ్చే సమయంలో 1 లీటర్ నీటికి మోనోక్రోటోఫాస్ అనే మందు 1.6 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేసి ఉండాలి. మరి ఇప్పుడు రెండోసారి పూత వచ్చిన తర్వాత లాంబ్డా సైలాత్రిన్ అనే మందు 0.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి మరియు క్లోరిపైరిపాస్ అనే మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా రెండో దశలో వచ్చినటువంటి తేయాకు దోమను మనం నివారించవచ్చు. మరి గింజ బఠానీ సైజులో ఉన్నప్పుడు ప్రొఫ్నోఫాస్ అనే మందు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని 10 నుంచి 25 రోజుల వ్యవధిలో పురుగు ఉధృతిని బట్టి మరోసారి కూడా పిచికారీ చేయవలసిన అవసరం ఉంటుంది. మరి అదేవిధంగా ఈ తామర పురుగులు పుష్పగుచ్చాలని, ఎదుగుతున్న కాయల్ని, పండ్లని గీకి రసాన్ని పీల్చేయడం వల్ల గరుకు మచ్చలు ఏర్పడి ఈ దిగుబడి అనేది బాగా తగ్గుతుంది. దీని నివారణకి లీటర్ నీటికి డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్లు చొప్పున పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు. మరి జీడి మామిడిలో ముఖ్యమైనది పిండి నల్లి. ఈ పిండి నల్లి తల్లి మరియు పిల్ల పురుగులు లేత ఆకుల నుండి, కాండం నుండి, పుష్పగుచ్చాల నుండి, కాయల నుండి రసాన్ని పీల్చేస్తాయి. మరి ఈ పురుగు ఆశిస్తే చెట్టు పాలిపోయి తక్కువ దిగుబడిస్తుంది. ఈ పురుగులు తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల దానిపైన మసి తెగులు వృద్ధి చెందుతుంది. వీటి ఉధృతి ఎక్కువగా ఉండేటప్పుడు డైమిథియేట్ 1.75 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా నాశనం చేయవచ్చు. మరి జీడి మామిడిలో ఇప్పుడు ఉన్నటువంటి కీలకమైన దశలో రైతులు ఈ సస్యరక్షణ చర్యలని పాటించడం ద్వారా నికర ఆదాయాన్ని పెంచుకోగలరని సూచిస్తున్నాం.